వెల్కమ్ టు టీ18 న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. పెద్దపల్లి ఎంఎల్ఎస్ పాయింట్ పరిధిలో పెండింగ్ ఉన్న రేషన్ షాపులకు బియ్యాన్ని త్వరగా సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం బస్టాండ్ సమీపంలో ఉన్న పెద్దపల్లి ఎంఎల్ఎస్ పాయింట్ను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎంఎల్ఎస్ పాయింట్ వద్ద కలెక్టర్ స్టాక్ రిజిస్టర్, ఇష్యూ రిజిస్టర్, గూడ్స్ రిజిస్టర్ రికార్డులను, ఆన్లైన్ రికార్డులను, వేయింగ్ యంత్రాల రిసిప్టులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు బియ్యం సరఫరా చేసే విధానాన్ని కలెక్టర్ ఆరా తీశారు. పెద్దపల్లి ఎంఎల్ఎస్ పాయింట్ పరిధిలో పెద్దపల్లి, రామగుండం, ధర్మారం, పాలకుర్తి అంతర్గ మండలాల్లోని 195 రేషన్ షాపులకు బియ్యం సరఫరా చేయాల్సి ఉండగా జూలై మాసానికి సంబంధించి ఇప్పటి వరకు 170 షాపులకు సరఫరా పూర్తి చేశామని అధికారులు తెలిపారు. స్టేజ్ 2 తుది కాంట్రాక్టర్ ఫైనల్ అయిన నేపథ్యంలో పెండింగ్ ఉన్న షాపులకు సైతం త్వరగా బియ్యం సరఫరా చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ తనిఖీ సమయంలో ఎంఎల్ఎస్ పాయింట్ వద్ద జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ శ్రీకాంత్, నయాబ్ తహసీల్దార్ బి రాంబాబు తదితర సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. हजार ये मानता है देखिए रक्षक लिख ఇది ఎవరికి ఇచ్చాము ఎన్ని స్టేజ్ లో స్టేజ్ పేపర్ షాప్ కి ఇచ్చాము పేపర్ షాప్ కి ఇచ్చాము ఈ కాంటెస్ట్ ఎన్ని షాప్స్ కి ఇచ్చాము షురీష్ సార్ తక్కువ నిన్న 5 ఉంది కదా నిన్న 16 షాప్స్ నిన్న డేట్ షురీష్ సార్ పెడతారు టెక్నాలజీ ఎక్కడ ఇచ్చారు నిరేశం మన కాసులో పడ్డా ఒకటి నిన్న డేట్ ఎక్కువ ఒకటి ఇష్యూస్ సార్ బ్యాగ్స్ లేట్ కలవడానికి ఒక బ్యాగ్ వెళ్తాం. పేమెంట్ చేసినట్టు నాకు స్లిప్పులు ఉన్నాయా? పేమెంట్ ఉన్నాయి సార్. స్లిప్పులు పెద్ద పెద్ద ఉండేవాడికి అన్నీ బయట. ఇది ఇక్కడ రంగపల్లి కాంటకు కొత్తపల్లి ఒకటి పంపిస్తున్నాం సార్. కొత్తపల్లి కాంట చుట్టూ కొత్తపల్లి పెద్ద బొంకు కూడా ఎక్కువ పంపిస్తారు. అది కొత్తపల్లి 136 దీన్ని చూపిస్తారు. ఇది ఎక్కడ చెప్తాను నాకు ఇది చూపెట్టండి. సరస్వతి దీని తర్వాత అన్నిటి పైన దీని తర్వాత 3 చూపెట్టండి. ఇది ఎప్పుడు ఇచ్చారు? 3వ తారీఖు మొన్నటిదే కదా. మొన్న నిన్న కొత్తపల్లి
కంట్రోల్ ఉంది కదా 707 మూడోది మొన్నటిదే కదా చూస్తాను తీసి చూపెట్టాను. ఏది అడుగుతుందా 100 పైన ఉండే మీరు బయట ఇస్తున్నారు కదా అవి చూపెట్టుకోండి.